హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పైవట్ చార్ట్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనం పైవట్ టేబుల్ నేర్చుకున్నాం. అండ్ స్లైసర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి స్లైసర్తో, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. తర్వాత మనము టైమ్ లైన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ సెపరేట్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు పైవట్ చార్ట్ అనేది నేర్చుకున్నాం. ఈ పైవట్ టేబుల్ అండ్ పైవట్ చార్ట్ అనేది ఆల్రెడీ వేరే వీడియోలో రెండు కలిపి ఒకటి నేర్చుకున్నాం. ఇక్కడ మనం విడిగా పైవట్ చార్ట్ గురించి నేర్చుకుందాం అన్నమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఇక్కడ మన దగ్గర టేబుల్ ఉంది, రైట్? ఈ టేబుల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మరి ఇప్పుడు దీని ఏం చేయాలి? పైవట్ చార్ట్ చేయాలంటే మనకు కంపల్సరీగా ఏం కావాలి? పైవట్ టేబుల్ కావాలి. అయితే పైవట్ టేబుల్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఈ టేబుల్లో క్లిక్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్, పైవట్ టేబుల్, ఓకే చేయండి. మనకి ఇక్కడ న్యూ షీట్లో వచ్చేసేసింది. ఇక్కడ ఏం కావాలి? నాకు డేట్ కావాలి. ఓకే, డేట్ తీసుకున్నాను. నాకు కాలమ్స్లో ఏం కావాలి? కేటగిరీ కావాలి. కానీ కేటగిరీగా క్లిక్ చేయగానే వచ్చిందా? రాలేదు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని డ్రాగ్ చేసుకొని కాలమ్స్లో వేసుకో, అప్పుడు కాలమ్స్లో వస్తుంది. నెక్స్ట్ నాకేం కావాలి? సేల్సా లేక సెల్లింగా? నాకు సేల్స్ కావాలి. ఓకే, మొత్తం టోటల్ సేల్స్ అనేది ఇయర్ వైజ్ చూపిస్తుంది. గ్రాండ్ టోటల్ వచ్చింది కాలమ్ వైజ్ అండ్ రో వైజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నాకు దీనిపైన ఏం కావాలి? చార్ట్ క్రియేట్ చేయాలి. మరి చార్ట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు మనము? పైవట్ టేబుల్. దీన్ని టేబుల్లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైవట్ టేబుల్ అనలైజ్ అనేది వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏముంటుంది? టూల్స్లో పైవట్ చార్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు పైవట్ చార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ చార్ట్స్ వచ్చాయి. మన వర్క్కి ఏ చార్ట్ కావాలి? ఓకే, కాలమ్ చార్ట్ నుంచి మొదలుకొని చాలా చార్ట్స్ ఉన్నాయి, కాంబో చార్ట్ వరకు. ఓకే, కాలమ్ చార్టా, లైన్ చార్టా, పై చార్టా, బార్ చార్టా, ఏది కావాలో తీసుకోండి. అయితే కాలమ్ చార్ట్ కావాలి నాకు. ఇది క్లిక్ చేసి ఓకే చేశాను. వచ్చింది కదండి, ఇలా వచ్చేసింది. దీన్ని కొంచెం తగ్గించుకుందాం విడ్త్ అనేది, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది? మనకు సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అని చూపిస్తుంది అన్నమాట. మనం ఏం తీసుకున్నాము? టోటల్ సేల్స్ గా తీసుకుంది, అందుకోసం టోటల్ సేల్స్ ది చార్ట్ చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఇయర్ వైజ్ చూపిస్తుంది కదా, 2020 నుంచి 2024, 2020 నుంచి 2024. ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా కావాలి? ఇక్కడ చూడండి, కేటగిరీ 1 ఈ కలర్ అంటే కేటగిరీ 1 అన్నట్టు, ఈ కలర్ అంటే కేటగిరీ 2 అన్నట్టు, ఈ కలర్ అంటే కేటగిరీ 3 అన్నట్టు. మనకి ఏవైతే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయో 1, 2, 3 కేటగిరీ కాలంలో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ కేటగిరీ వైజ్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేసి ఇది సెలెక్ట్ ఆల్ చెక్ బాక్స్ క్లియర్ చేసి కేటగిరీ 1 క్లిక్ చేసి ఓకే చేస్తే ఏం చూపించింది? అది ఓన్లీ కేటగిరీ 1ది మాత్రమే నాకు చార్ట్ చూపిస్తుంది. ఓకేనా? ఇది కావాలనుకుంటే మీరు కొంచెం సైజ్ కూడా కొంచెం డ్రాగ్ చేసి ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా మనం చూసుకోవచ్చు. అదే నాకు కేటగిరీ 1 అండ్ 2 కావాలనుకోండి, 1 అండ్ 2 క్లిక్ చేయండి. కేటగిరీ 1 అండ్ 2 ఇయర్ వైజ్ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఆల్ ఇయర్స్ చూపిస్తుంది కదా. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇయర్స్ అనేవి నాకు ఓన్లీ 2020ది మాత్రమే కావాలి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ క్లియర్ చేసి ఓన్లీ 2021 క్లిక్ చేసి ఓకే చేయండి. ఓన్లీ 2021ది మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? అదే 2020ది కావాలనుకుంటే 2020ది క్లిక్ చేయండి. ఇలా ఏది కావాలంటే ఆ ఇయర్ది మాత్రమే చూపిస్తుంది. ఇది కేటగిరీ 1, ఇది కేటగిరీ 2. ఓకేనా? ఇలాగనమాట. ఇక్కడ దీని వాల్యూస్ కూడా చూపించాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు మనము? ఈ యొక్క ప్లస్ బటన్ క్లిక్ చేసి డేటా లేబుల్స్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది 15, 16, 19, 20 ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఇలా ఓకే అయితే. లేదు మీకు సెంటర్లో కావాలి అనుకుంటే ఇన్సైడ్ ఎండ్, ఓకే, ఇన్సైడ్ బేస్, అవుట్ సైడ్ ఎండ్, ఇలా మీకు కావాల్సినట్టుగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. డేటా కాల్ అవుట్ ఇలా కావాలనుకోండి, ఇది కొంచెం లుక్ బాగుంది. ఓకేనా? ఇలా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదండి? ఎస్, క్లియర్. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఆల్ కేటగిరీస్ కావాలనుకోండి, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసేసి చూడండి అన్ని సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనకు 3 కేటగిరీస్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము ఏం చేయాలి? తీసుకొని పెట్టుకోవాలన్నమాట. డేటా లేబుల్స్ అనేవి అన్నిటికీ కావాలి అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాం.
కాల్అవుట్స్. అర్థమైంది కదండి. ఈ విధంగా ఆల్ ఇయర్స్ కావాలనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవచ్చు, సెలెక్ట్ ఆల్ చేసుకొని ఓకే చేస్తే మనకు అన్నిటివి వచ్చేసాయి. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, రెండు మనకు ఇయర్ వచ్చేస్తుంది, దాని వాల్యూ రెండు వస్తున్నాయి. లేదు మనకు ఓన్లీ ఇది మాత్రమే కావాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు, డేటా లేబుల్స్ లోకి వెళ్ళేసేసి ఓకే, ఇక్కడ ఏం కావాలి, అవుట్ సైడ్ ఎండ్ చూసారా, ఓన్లీ అది మాత్రమే వచ్చేసింది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేసే చార్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ సెపరేట్ వీడియోస్లో కాలమ్ చార్ట్, పై చార్ట్, లైన్ చార్ట్ గురించి మనం విడివిడిగా నేర్చుకున్నాం. ఓకే, సెపరేట్ వీడియోస్లో కాలమ్ చార్ట్ గురించి సెపరేట్, లైన్ చార్ట్ గురించి సెపరేట్, పై చార్ట్ గురించి సెపరేట్ నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పైవట్ చార్ట్ గురించి నేర్చుకుంటున్నాం. సేమ్ దానిలానే ఇది, కాకపోతే కొంచెం అడిషనల్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ దీన్ని ఫార్మాట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం మనము, ఈ ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళేసేసి ఓకే, దీనికి ఎలాంటివి మనకు కావాలి, ఓకే 3D కావాలనుకుంటే మనం ఇక్కడ 3Dలో తీసుకోవచ్చు. ఇంకా స్క్రోల్ చేసి ముందుకు వెళ్ళండి. ఓకే, ఇలా మన 3Dలో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఇది ఏ ఫార్మాట్ లో కావాలి అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ చూస్ ద వన్ దట్ వీ వాంట్. ఓకే, ఈ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ చూడండి, కలర్స్ మనకు ఇప్పుడు ఇక్కడ మల్టీ కలర్లో చూపిస్తుంది. ఇలా కాకుండా మీకు ఇంకా వేరే డిజైన్లో కావాలనుకోండి, ఓకే, ఇలా మీరు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనేవి ఉంటాయి, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగనమాట. చార్ట్ టైప్ ఇప్పుడు ఇదేదా కాలం చార్ట్ ఉంది, మీరు మార్చాలనుకుంటున్నారు, చేంజ్ చార్ట్ టైప్ క్లిక్ చేసి ఎలా కావాలి మీకు, కాలం కాకుండా బార్ కావాలి, క్లిక్ చేశారు. ఓకే, ఇలా అడ్డంగా ఇలా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్ అనేది ఇక్కడ ఉంది, ఇదే షీట్లో ఉంది, మనకి సెపరేట్ షీట్లో కావాలనుకోండి, మూవ్ చార్ట్ క్లిక్ చేసేయండి, న్యూ షీట్ క్లిక్ చేయండి, పేరు ఇచ్చేసేయండి, ఓకే చేయండి. ఓకే, సెపరేట్ చార్ట్లో ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా. దీన్ని ఫుల్ స్క్రీన్ లో చూడాలంటే ఏం చేయాలి, మనం వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే కమాండ్ ఉందా. ఓకే, ఫుల్ స్క్రీన్ అనే కమాండ్ లేదు. అయితే ఏం చేయాలి, మనము కీబోర్డ్ పైన ఆల్ట్ కీ నొక్కి వి నొక్కి యూ నొక్కాలి, అప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ లో మనకు కనబడుతుంది. మన ఫుల్ స్క్రీన్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కి నొక్కండి. ఓకే, జస్ట్ ఎస్కేప్ కి, అంతే. ఇలా మనం ఎగ్జిట్ అయిపోతాం ఫుల్ స్క్రీన్ నుంచి. ఓకే, ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అండి, పైవట్ టేబుల్ పైన మనం పైవట్ చార్ట్ అనేది యూస్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్ని చూడొచ్చు. ఇలాగే మీరు లైన్ చార్ట్ కూడా, పై చార్ట్ కూడా మీరు చేయొచ్చు. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్రెడీ చేయకుంటే, అండ్ షేర్ చేయండి, అండ్ వీడియో అనేది మొత్తం ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయకండి. ఓకే, కామెంట్ చేయండి ఆ వీడియో ఎలా ఉంది అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.